ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి నాగిరెడ్డిపల్లి వెళ్ళేటువంటి దారి మరి మన మైనార్టీ షాదీ గవర్నమెంట్ మైనార్టీ షాదీ మహల్ ముందర సంపూర్ణ శక్తి అనేటువంటిది న్యాచురల్ విత్తనాలతో మరి ఫుడ్స్ అలాగే స్వీట్స్ వివిధ రకాలైనటువంటి పళ్ళు మరి అలాగే మనకి మిలెట్స్ తాగడానికి మిలెట్స్ పౌడర్ కావచ్చు మరి న్యాచురల్గా ఆర్గాన్స్ అంటే న్యాచురల్ ప్రకృతి సహసిద్ధంగా పండించేటువంటి పంటలలో వచ్చేటటువంటి ఆ యొక్క ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలతో ఈ యొక్క సంపూర్ణ శక్తి వారు మరి అన్నీ కూడా సహసిద్ధమైనటువంటి మరి మనం పూర్వం మనం చూసాం మనం ఇంట్లో లభించేటువంటి న్యాచురల్ అంటే ఇప్పుడంటే అన్నీ కూడా మరి ఎక్కువ మోతాదులో పంట పండించేటువంటి రైతులంతా కూడా మరి ముఖ్యంగా మనకి ఏవైతే మన చిరుధాన్యాలు మనం తింటామో ఆ చిరుధాన్యాలన్నీ కూడా రసాయనంతో కూడుకున్న చిరుధాన్యాలు మనం తింటున్నాం. కానీ న్యాచురల్గా వచ్చేటువంటి చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి సహజంగా వచ్చేటువంటివి న్యాచురల్ పంటతో తీసేటువంటి ఆ న్యాచురల్ వచ్చేటువంటి ఆ యొక్క చిరుధాన్యాలతో మరియు మనకి న్యాచురల్ లభించేటువంటి శక్తివంతమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటివి మరి చిరు ధాన్యాలతో పిండి పదార్థాలు అయితేనేమి కారం పొళ్ళు అయితేనేమి అప్పట్లు అయితేనేమి బొప్పట్లు అయితేనేమి అలాగే మనకి తినేటువంటి స్వీట్స్ అయితేనేమి అన్నీ కూడా సంపూర్ణ శక్తి వారు మనకి అందిస్తున్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాము. మరి ఇది మనకి గవర్నమెంట్ మైనార్టీ ఫంక్షన్ హాల్ ముందర మరి సంపూర్ణ శక్తి మరి ఇక్కడ వీళ్ళు ఈ యొక్క సంస్థ వారు మనకి అందిస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా మనకి ఇవేంటి చెప్పడం ఇవేమ్మా డ్రై ఫ్రూట్ లడ్డు ఇదేమో డ్రై ఫ్రూట్ లడ్డు అంటే అండి ఏమేమి ఉంటాయమ్మా దీంట్లో? పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అవిసె గింజలు, నువ్వులు, ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది నువ్వుల లడ్డు, ఇది నేచురల్, అన్ని నేచురల్. ఇది డ్రై ఫ్రూట్ బర్ఫీ, అది లడ్డు, ఇది బర్ఫీ. ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంటుంది దీంట్లో, కజ్జికాయలు అనమాట. ఇది రాగి బిస్కెట్, రాగి బిస్కెట్. ఇది వచ్చేసి సామలతో చేసినట్టు, సామలు ఉంటాయి కదా, సామలతో చేసిన అంటే చెక్లాలు అనమాట. ఇది వచ్చేసి మిల్లెట్ పౌడర్ అనమాట. 23 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి దాంట్లో. మిల్లెట్ పౌడరు అదే జావా లాగా చేసుకొని చేస్తారు కదా, దాంట్లో 23 ఉంటాయి. ఇది వచ్చేసి జొన్న రొట్టె, సద్ద రొట్టెలు. ఇవి వచ్చేసి కొర్ర నిప్పట్లు, రాగి చెక్లాలు, సామ చెక్లాలు. ఇది వచ్చేసి మల్టీ వాటితో చేసిన దోశ పిండి బ్యాటర్ అన్నమాట. బ్యాటర్ అంతేనా? ఇంకా ఇక్కడ ఉన్నాయి. అది వచ్చేసి శనగిత్తనాల కారపొడి, నేచురలే. ఇది వచ్చేసి కాకరకాయ కారపొడి. ఇది వచ్చేసి కరివేపాకు కారపొడి. అవును, అన్ని నేచురల్ గానే ఉంటాయి. అన్ని మిల్లెట్స్ తోనే చేసినవి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మరి ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ జంతికలు మనం చూస్తున్నాము. కొర్ర జంతికలు, రాగి జంతికలు, మరి మనకి సద్ద జంతికలు, రాగి జంతికలు, మరి జొన్న జంతికలు, అలాగే మనకి కావాల్సినటువంటివి మరి ఇక్కడ పొళ్ళు కూడా నేచురల్గా వచ్చేటువంటి మరి ప్రకృతి సహసిద్ధంగా ఎక్కడా కూడా రసాయనాలు వాడకుండా నేచురల్గా మరి ఈ యొక్క మనకి సంపూర్ణ శక్తి వారు మనకు అందిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా చెప్పండి. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. చెప్పండి. 8985950088. మరి ఇంకోసారి చెప్పండి. 8985950088. ఆఫ్టర్నూన్ 2 నుంచి 9:30, 10 వరకు ఉంటుంది. ఇంకా మన పికప్ దాన్ని బట్టి మార్నింగ్ 6:30 నుంచి 11 వరకు. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని సంపూర్ణ శక్తి వారి ఈ యొక్క ఏదైతే న్యాచురల్ మనకి లభించేటువంటి నేచురల్ ప్రకృతి సహసిద్ధంగా మరి పండేటువంటి మరి రసాయనాలు ఎక్కడ కూడా వాడకుండా నేచురల్గా వచ్చేటువంటి మనకి ఏదైతే దినుసులు ఉంటాయో అవన్నీ దానిలతో రెడీ చేసేటువంటి మరి ఈ యొక్క మనకి పొళ్ళు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, అలాగే జంతికలు కావచ్చు, వివిధ రకాలైనటువంటి జంతికలు కావచ్చు, అన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటారని మా న్యూస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి రాగి జావా అండి,
ఒకసారి మిలెట్ రాగి జావా మిలెట్స్ మరి రాగి జావా ఒకసారి టేస్ట్ చూద్దాం. 23 రకాలమ్మా, 23 రకాలు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని మా న్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం.